నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా రగులుతున్నటువంటి బలూచిస్తాన్ ఏర్పాటువాదం ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. పాక్ సైన్యం అరాచకాలపై బలూచ్ తిరుగుబాటుదారులు యుద్ధం ప్రకటించారు. తాజాగా జరిగినటువంటి ఆత్మాహుతి దాడుల్లో ఏకంగా వందల సంఖ్యలో పాక్ సైనికులు మృత్యువాత పడడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్ సైనిక బలగాలే లక్ష్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అత్యంత భీకరమైనటువంటి దాడులకు పాల్పడింది. ఆపరేషన్ హెరోప్ పేరుతో చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ లో సుమారు 11 మంది మహిళలు ఆత్మాహుతి బాంబర్లుగా మారినట్లు సమాచారం. ఒక మహిళ బాంబర్ గా తనను తాను పేల్చుకొని ఏకంగా 200 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు వీడియో కథనంగా వెల్లడిస్తున్నారు. బలూచిస్తాన్ సహజ వనరులకు నిలయం, కానీ అక్కడి ఖనిజ సంపదను, గ్యాస్ నిధులను పాక్ పాలకులు దోచుకుంటూ కేవలం పంజాబ్ ప్రావిన్స్కే ఆ నిధులు మళ్లిస్తున్నారన్నదే బలూచ్ ప్రజల ప్రధాన ఆరోపణ. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో తమ భూములకు విదేశీయులకు కట్టబెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. గతంలో బలూచ్ పోరాటం కేవలం పురుషులకు మాత్రమే పరిమితమయ్యేది, కానీ ఇప్పుడు మహిళలు సైతం తుపాకులు పట్టి మానవ బాంబర్లుగా మారుతున్నారు. మా తరాలు అంతమైనా సరే మా స్వతంత్రం కోసం బలూచిస్తాన్ సాధించే వరకు వెనక్కి తగ్గమంటూ వారు విడుదల చేసినటువంటి హెచ్చరికలు పాక్ పాలకుల గుండెల్లో నిద్రపోతూ ఉన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో బలూచిస్తాన్ ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది. గతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేయడం, పట్టాలను పేల్చేయడం వంటి ఘటనలతో బిఎల్ఏ సత్తా చాటింది. ఇక తాజాగా మహిళా దళాలను రంగంలోకి దించడం ద్వారా పాకిస్తాన్ సైన్యానికి గట్టిగా హెచ్చరికలు పంపింది. అటు చైనాకు చెందినటువంటి ఇంజనీర్లపై కూడా దాడులు జరగడంతో పాకిస్తాన్ ప్రభుత్వం దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. మొత్తానికి అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందని బలూచిస్తాన్ పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇక పాక్ పాలకులు తమ పందా మార్చుకోకపోతే ఈ సెగ దేశం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉందన్నట్టుగా కనిపిస్తోంది.